రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, NITHAM డైరెక్టర్ వెంకటరమణలు కలిసి శుక్రవారం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ SIHM కోహిర్ భవనాన్ని సందర్శించారు. గత 2 సంవత్సరాలుగా వినియోగంలో లేని ఈ భవనాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ తక్షణమే వారం రోజుల్లో శుభ్రపరచి వినియోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీరు, విద్యుత్, శుభ్రత వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి భవనాన్ని విద్యా, శిక్షణా కేంద్రంగా మార్చాలని సూచించారు. భవనాన్ని వినియోగంలోకి తెచ్చి స్కిల్ డెవలప్మెంట్లో, హాస్పిటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు ప్రారంభించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పూర్తికాలం కోర్సులు కాకుండా సర్టిఫికేషన్, షార్ట్ టర్మ్ కోర్సులు ప్రారంభించడం ద్వారా యువతకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. ఈ సందర్శనలో NITHAM డైరెక్టర్ వెంకటరమణ, ఈడీఎస్సీ కార్పొరేషన్ రామాచారి, జిల్లా ఉపాధికలనాధికారి అనిల్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ తుల్జా నాయక్, జహీరాబాద్ RDO దేవుజా, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. షార్ట్ టర్మ్ కోర్సెస్ పిల్లల కోసం, యూత్ కోసము అవి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, 5 స్టార్ హోటల్స్లో అవ్వచ్చు, రెస్టారెంట్స్లో అవ్వచ్చు, వాళ్ళకి కొంచెం కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేసి మంచి జాబ్స్ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి ఆ ట్రైనింగ్ మళ్ళీ ఇది. కానీ ఇంతకుముందు పెద్ద పెద్ద కోర్సెస్ 3 years 2 years డిగ్రీ కోర్సు, చిన్న కోర్సెస్ మేబీ 1 month 3 months 1 week సర్టిఫికేషన్ కోర్సెస్ లాగా వాళ్ళు టేకప్ చేస్తారు. ఇది స్టార్ట్ కాకముందు స్టార్టింగ్ లో దాని తర్వాత ఇప్పుడు అట్లాంటివి అన్నమాట. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఈచ్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ నీటికి 10th క్లాసే ఉండొచ్చు, 7th 10th తీసుకున్నారు. దాంట్లో ఉండాలి అంటే కొంచెం 12th పాస్ అయిన వాళ్ళు. సో ఈచ్ దానికి వేరే వేరే ఇంకా కోర్సెస్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి విమెన్కి, మహిళలందరికీ కూడా బేకరీ ఐటమ్స్ చేయడం, బిస్కెట్స్ లాంటివి, కేక్స్ లాంటివి చేయడం, సో దట్ వాళ్ళు సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే సప్లైకి కూడా వాళ్ళు చేసుకుంటారు. 20th కానీ నెక్స్ట్ వీక్ ఒక 10 daysలో ఒక ఓరియంటేషన్ సెషన్ లాగా ఇక్కడ ఎట్లాంటి కోర్సెస్ కావాలి, ఎవరు పొటెన్షియల్ ఏమీ ఉండేది అసెస్ చేస్తాం. దాని తర్వాత మేబీ ఒక 1 month or 2 months వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని త్వరలోనే కోర్సెస్ बहुत अच्छी बात है मैडम. Thank you. So I think good inputs from everybody spoken. So first and foremost, I think clean up of the entire premises. So daniki I think we need to engage some outsourcing team to come in. Local assistance ekkadaina kavalante from panchayat secretary side nunchi, but they don't have sufficient staff to take up something on this scale. So it is better to get a agency from outside to come and take up the entire clinic. That is one thing. Deep clean, and that also probably we can limit it to the areas that we first require, subsequently the remaining areas, and even outside also one round of completely just cutting out the grass. It looks very unsafe right now, the growth which is there. So one round of deep clean today is I think 12th, 13th, today is 12th. So 12th is today. 1 week lo if we are planning to have any activity by 20th or Namu, I think this 1 week should go into completely taking up a deep. Maybe the local officers can suggest us. Yeah, sure. Sure.